మీలాంటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళతో సంబంధం కుదరడం నా అదృష్టం. అదంతా మీ అభిమానం. మీకు తెలుసుగా, నాకున్నది ఒకే కూతురు. నా ఆస్తిపాస్తులన్నీ నందినికే. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పాలా బావగారు? మా అమ్మాయి నందిని. నమస్తే. నమస్తే అమ్మా. నమస్తే అండి. ఏదైనా తీసుకుంటా? ఒక్క నిమిషం వద్దు బావగారు. అన్నా, ఫోన్. ఒక్క నిమిషం. ఏం చదువుతున్నావమ్మా? ఎవరో లేడీస్ అన్నా. ఏ కాలేజీలో? హలో శ్రీనివాస్. రే రే, తర్వాత ఫోన్ చేయొచ్చుగా. ఇప్పుడే వచ్చిన టైం నీకు ఫోన్ చేయడానికి. తర్వాత ఫోన్ చేయి. ఫోన్ కట్ చేసావంటే డైరెక్ట్ గా ఇంటికి వస్తా. చెప్పరా. నువ్వు చాలా తప్పు చేస్తున్నావు. నీ కూతురు పెళ్లి చేయాలంటే తన మీద ప్రేమతో చెయ్యి, నా మీద కోపంతో చేయకు. అసలు ఆ పెళ్లి కూడా చూసా ఎలా ఉన్నాడో ఒకసారి చూడు. జెర్సీ గదికి జేమ్స్ బాండ్ గెటప్ వేసినట్లేడు. నా నందిని కాలిగొట్టి సరిపోతాడు. రే, అది అది నీకు అనవసరం. అది నీకు అనవసరం. నేను అదే చెప్తున్నాను. అనవసరమైన పనులు చేసి టైం వేస్ట్ చేసుకోకు. నువ్వెంత గింజుకున్నా నందిని పెళ్లి నాతోనే జరుగుద్ది. ఎవరు బావగారు? ఏం లేదండి, నాకు చాలా కావాల్సిన వాడండి. ఊరికే అరవకు. నా మీద అరిచి నాతో గొడవ పడితే నీకే బొక్క. అందరూ నిన్నే చూస్తుంటారు. కొంచెం నవ్వుతూ ఫోన్ కట్ చేయి. సాయంత్రం కలుద్దాంరా. సాయంత్రం కలుద్దాం. ఎవడు ఫోన్ ఎప్పుడు ఇవ్వాలని తెలీదా నీకు? సీనుగాడా? పంతులు గారు, ఇంకేంటి అంతేగా. ఈ సమ్మర్ హాలిడేస్ లో కాలేజీలకి సెలవులు ఉంటాయిగా, అప్పుడు ముహూర్తం ఫిక్స్ చేసుకుందాం. అలాగే. భోంచేద్దామా? నందిని, ఈ పెళ్లి నీకు ఇష్టమేనా? లేదు. మరంత హ్యాపీగా వచ్చి కూర్చున్నావు? ఏదో నాన్న కాసేపైనా హ్యాపీగా ఉంటాడని అలా చేశాను. ఈ పెళ్లి జరగదమ్మా. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావు? సీను చెప్పాడు. శ్రీను మీ నాన్నకంటే గొప్పవాడా? నీ మొగుడు నీ గొప్ప అయితే నా సీను నా గొప్ప. నువ్వెళ్ళు, నేను స్నానం చేయాలి. అదేంటి, ఇందాక స్నానం చేసి రెడీ అవ్వలేదా? ఆ కొండ ముచ్చుగండి చూడ్డానికి కూడా స్నానం చేసి రెడీ అవుతారా? అన్నా, అందరిని భయపెట్టే నన్ను ఆ సీనుగాడు భయపెడుతున్నాడు రా. వాడి పేరు వింటేనే వడకొస్తుంది నాకు. వాడిని సమ్మర్లో చంపేద్దాం అనుకున్నా, కానీ అప్పటిదాకా వాడు నన్ను ప్రశాంతంగా ఉంచేలా లేడు. నా కూతుర్ని ప్రేమలో దింపి నాతో ఆడుకుంటున్నాడు వాడు. నేను కూడా వాడితో అదే ప్రేమతో ఆడుకుంటాను. ఒక స్కెచ్ చేశాడు. దాని ప్రకారం వాడిని ముక్కలు ముక్కలుగా నరికి. కానీ ఈ విషయం నా కూతురికి తెలియకూడదు. సీను, రేపు శుక్రవారం నేను శంషాబాద్ శివాలయానికి వస్తున్నాను. నువ్వు అక్కడికి రా, నీతో కొంచెం మాట్లాడాలి. నందిని. మావయ్య ఇచ్చేసానన్నా. యాదగిరి అన్నా, రేపు గుడికి భక్తులు ఎవరో రాకుండా ప్లాన్ చేయి. గుడి పక్కనే ఉన్న గుట్టల్లో ఆ సీనుగాడి శవం మాయమైపోవాలి. ఏంట్రా నువ్వు అనేది? అవును మావయ్య, వాళ్ళు నన్ను వేసేయడానికి స్కెచ్ చేశారు. ఆ డౌట్ నీకెందుకు వచ్చిందిరా? పోస్టల్ స్టాంపులే నీ కవర్ చూసి. వాళ్ళ స్కెచ్ ప్రకారం వాళ్ళు వస్తే వాళ్ళని ఏదో ఒకటి చేసి గుడి పక్కన గుట్టలోకి తీసుకొస్తా. నువ్వు అక్కడ మన వాళ్ళందరితో వెయిట్ చేయి, మనం రివర్సల్ వేసేద్దాం. రేయ్, ఈ గొడవ అంతా దేనికి? వెళ్ళడం మానే. అలా కాదు మావయ్య, నా ఆలోచన తప్పై ఒకవేళ నందిని వస్తే కలవటం మిస్ అవుతాగా. అందుకేనే నేను అన్నాను రా, ప్రేమ పెట్టే పాటలు మామూలుగా ఉండవని. నేను చెప్పానుగా, ప్రేమ కోసం ఎన్ని పాటలు పడొచ్చని. నందిని కోసం చావడానికైనా సిద్ధమే, చంపడానికైనా సిద్ధమే. రే, సీనుగాడి డౌట్ నిజమే అయితే వాళ్ళని తీసుకొని సీనుగాడు ఇట్టే వచ్చేస్తాడు రా. దొరికినట్టు ఇరక్కుందాం రా.
రావట్లేదు. నీకు తొందర ఎక్కువ రోయ్. సింగర్ వయసులో లేదు. వద్దని చెప్తున్నా వినకుండా ప్రేమని రెచ్చగొట్టి కన్న కొడుకుని కసాయి వాడి దగ్గరికి పంపించారు. డబ్బు కోసం ప్రాణాలు తీసి అనీచుడికి ప్రేమ విలువేం తెలుస్తుందండి. ఏమండి, ఒక్కగానొక్క కొడుకు, వాడికి ఏమైనా అయితే నేను వాడికి ఏం కాదే, నువ్వు కంగారు పడకు.